హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే మీకోసం నేను కర్లీ హెయిర్స్ న్యాచురల్గా హెయిర్స్ డ్యామేజ్ అవ్వకుండా మనకు ఏ ఇబ్బంది లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నార్మల్గానే చిన్న చిన్న సెక్షన్స్ తీసుకొని హెయిర్ మొత్తము మనం బ్రైడింగ్ లాగా చిన్న చిన్న జడల్లాగా అల్లుకొని కాసేపు వదిలేసిన తర్వాత నార్మల్ వాటర్తో ఆ హెయిర్ ఎండ్స్కి మొత్తం మనం కొంచెం కొంచెం స్ప్రే చేసుకుంటూ వెళ్ళాలి. స్ప్రే చేసుకొని నార్మల్ మనం అలాగే టైట్గా అల్లేసి ఉంటాం కదా, లాస్ట్లో రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసి అలాగే ఓవర్ నైట్ మనం నార్మల్గా వదిలేస్తేనే సరిపోతుంది. అండ్ మార్నింగ్ లేవగానే క్లీన్గా ఒక్కొక్కసారి కొంచెం ఓపిక్గానే క్లీన్గా ఒక్కొక్కటి విప్పుతూ వెళ్తే మనకు బాగా వేవీగా కర్లీగా సూపర్గా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. హెయిర్స్ కూడా మనకు థిన్గా ఉన్న హెయిర్స్ కూడా చాలా బౌన్సీగా చాలా లావుగా ఉంటుంది. ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు బాగా వాల్యూమ్ కావాలి అనుకున్నప్పుడు ఈ హెయిర్ స్టైల్ అయితే ట్రై చేయండి. నేనైతే యూజువల్గా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. నాకు ఫీల్ అయ్యేది ఏంటి అంటే చూడడానికి కూడా బాగుంటుంది, హెయిర్స్ ఇంకా చాలా థిక్గా వాల్యూమ్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. చూసే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. హెయిర్ కేర్ వీడియోస్ చాలా షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. లాంగ్ వీడియోస్ రేర్గానే వస్తున్నాయి. లాంగ్ వీడియోస్ ఈ మధ్య అప్లోడ్ చేయట్లేదు, బట్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను. అక్కడ కూడా మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు, ఫాలో అవ్వచ్చు. నచ్చిన హెయిర్ స్టైల్స్ మీరు కూడా అడగచ్చు. నేను కూడా ట్రై చేసి అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా సపోర్ట్ చేస్తేనే నెక్స్ట్ వీడియోస్ రావడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను యూజువల్గా హెయిర్ స్టైల్ వీడియోస్ చాలా తక్కువగా చేస్తాను, బికాజ్ చాలా కష్టము. లాంగ్ హెయిర్ అయితే అది నా లాంగ్ హెయిర్ అయితే ఇంకా కష్టము, చాలా చిక్కు పడిపోతూ ఉంటుంది. చాలా అవర్స్ టైం అయితే పడుతుంది మళ్ళీ అది తీసుకోవడానికి, మళ్ళీ నార్మల్ అవ్వడానికి. అందుకోసం నేను యూజువల్గా అయితే చాలా ఎక్కువ చేయను. నేను హెయిర్ స్టైల్వి ఓన్లీ హెయిర్ కేర్వి అలాంటివే చేస్తూ ఉంటానన్నమాట. సో ఐ హోప్ మీకు అర్థమైంటుంది అనుకుంటున్నాను. ఇలాగ మొత్తం బ్రైడ్స్ అల్లేసి కొంచెం వాటర్ స్ప్రే చేసుకుని ఓవర్ నైట్ అలాగే వదిలేస్తే, అంటే మళ్ళీ స్కాల్ప్కి వాటర్ అప్లై చేయకూడదు, ఎందుకంటే టైట్ బ్రైడ్ వేసాం కాబట్టి స్కాల్ప్కి అంటే హెయిర్స్ అనేది ఆరదు. సో స్కాల్ప్కి వద్దు, నార్మల్ హెయిర్ ఎండ్స్కి అండ్ హెయిర్ లెంత్కి కొంచెమే స్ప్రే చేసుకొని అలాగే వదిలేస్తే ఇలా చక్కగా బ్యూటిఫుల్గా మనకి కర్లీ హెయిర్స్ చాలా వేవీగా వచ్చేస్తుంది. యూజువల్గా కర్లీగానే ఉంటుంది, మనము కూమ్ చేస్తే ఇలాగా వేవీలాగా అయిపోతుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను సపోర్ట్ కూడా చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కమెంట్ చేయండి ఎంతమందికి హెయిర్ స్టైల్ నచ్చిందో ఒకసారి కమెంట్ చేయండి. ఈ హెయిర్ స్టైల్ కోసం చాలా ఎక్కువ టైం తీసుకొని ఒక మినిమం 2-3 అవర్స్ టైం పట్టింది నాకైతే. ఎందుకంటే చూడ్డానికి ఈజీగా ఉంది, అన్బ్రైట్ చేసేటప్పుడు తీసేటప్పుడు ఈజీగానే ఉంది, బట్ ఆ జడలన్నీ అల్లుకునేటప్పుడు చాలా సేపు పడుతుంది. అండ్ హ్యాండ్స్ కూడా చాలా పెయిన్ అయిపోతుంది, ఎందుకంటే లాంగ్ హెయిర్ కాబట్టి అల్లుతూ ఎండ్స్ దాకా వచ్చేసరికి ఒక బ్రైడ్ వేసేసరికి మనకి చాలా ఎక్కువైపోతుంది. చాలా ఎక్కువ టైం టేకింగ్ ఇదైతే. సో చేయాలి అనేసి మీకోసం అయితే ట్రై చేశాను, అప్లోడ్ చేయాలి అనేసి. ఐ హోప్ మీకు నచ్చింటుంది. ప్లీజ్ అలాగే కమెంట్ చేయండి నచ్చిందా లేదా అనేసి. అండ్ లైక్ చేయండి. మీకు హెయిర్ లవర్స్ తెలిసింటారు కదా చాలామంది, అలాంటి వాళ్ళు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసి హ్యాపీ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యాక్చువల్లీ ఈ వీడియోని కూడా షార్ట్ లాగానే అప్లోడ్ చేసేద్దాము, లెంత్ ఏం అవసరం లేదు అనుకున్నాను. బట్ లెంత్ వీడియో అయితే హెయిర్ లవర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా ఇష్టపడి చూస్తారు అనేసి నేను టైం తీసుకొని మొత్తం ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఇది కష్టపడి చేసాం కాబట్టి లాంగ్ వీడియోనే బెటర్ అనేసి అలాగే అప్లోడ్ చేస్తున్నాను. సో లైక్ చేయండి, కమెంట్ చేయండి.